వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి స్వాగతం సుస్వాగతం. మొన్న అచ్చెన్నాయుడు గారు ఓ మాట చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి మరి. అదేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జగనే చంపించాడని. ఆ విషయం కూడా బొత్స సత్యనారాయణ తనతో చెప్పినట్టు చెప్పాడు. దాని మీద వివరణ ఇస్తూ బొత్స సత్యనారాయణ ఏకంగా వ్యవసుడు అయిపోయాడు, ఏడ్చేశాడు. నేను వాళ్ళు చెప్పలేదని. ఆ రోజు పార్టీ ఆఫీస్ నుంచి రాజశేఖర రెడ్డి గారి పార్థివ శరీరాన్ని తనే తీసుకొచ్చినట్టు చెప్పాడు. ఆ రోజు జగన్ ఇంట్లో ఉన్నాడని చెప్పాడు. జగన్ ఇంట్లో లేడని అచ్చెన్నాయుడు చెప్పాడు. అయితే ఇంత సడన్ గా ఇన్ని సంవత్సరాల తర్వాత అచ్చెన్నాయుడు ఈ టాపిక్ ఎందుకు ఎత్తాడు అంటే దానికి చాలా మంది చాలా చెప్తున్నారు. మా విజ్ఞాన్ తాలూకా సపోర్ట్ ఎక్కువ అవుతుంది, అటువైపు ప్రజల దృష్టి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం మొన్న రాధాకృష్ణ పార్టీ కేడర్ గురించి చెత్తగా మాట్లాడడం కొంత డైవర్షన్ అయింది. దాని మీద అచ్చెన్నాయుడు మాట్లాడడం అంటే కేవలం ఆ మావి గంతల టాపిక్ ని డైవర్షన్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే నిజానికి ఏం జరిగింది? ఆ రోజు రాజశేఖర రెడ్డి మరణ వెనకతల జగన్ హస్తం ఉందా? జగన్ తన తండ్రిని చంపించి అధికార కాంక్షతో ఈ పని చేయించాడా అన్నది ప్రజల తేటతల్లం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి జగన్ ఒక దుర్మార్గుడిగా, ఒక లంచగొండిగా, ఒక సైకోగా, ఇలా రకరకాల పేర్లతో ఒక విధ్వంసకారుడిగా అనేక రకాలుగా ఆయన క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే దాని తాలూకా మీడియా కావచ్చు, పచ్చ మీడియా కావచ్చు, చాలా ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ నాయకుల తాలూకా ఆరోపణ. అయితే ఏం జరిగింది? ఆ రోజు సెప్టెంబర్ 2, 2019 ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక రచ్చబండ కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఆ రోజు మేఘావృతం వేసి ఉంది. పైలట్లు గట్ట వద్దు అని అనడం జరిగింది. అయితే లేదు, మనం ఒకసారి మాట ఇచ్చాం, వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం. ఆ తర్వాత టీవీలో ఈ హెలికాప్టర్ మిస్సింగ్ అని న్యూస్ రావటం, మరుసటి రోజు మధ్యాహ్నం 3 వరకు చాలా ఇది జరగటం, రాష్ట్రం అంతా అల్లకల్లం అయిపోవడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే తండ్రి శవం ఉంటుండగానే జగన్మోహన్ రెడ్డి సంతకాలు సేకరించాడని. ఇది వీళ్ళ తాలూకు ఆరోపణ. ఇది గతంలో కూడా చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం ఈ మధ్య రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట చెప్పాడు, ఈ సంతకాల సేకరణకి అసలు జగన్ కి సంబంధం లేదని. అదేవిధంగా రఘువీరారెడ్డి గారు కూడా చెప్పారు, అప్పుడు ఆయన మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో, అసలు జగన్ కి ఈ విషయం తెలియదని. చిత్రం ఏంటంటే అప్పట్లో నేను పేపర్లో జరిగిన న్యూస్ ఏంటంటే బొత్స సత్యబాబు గారే ఈ సంతకాల సేకరణ చేశారు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని. ఎందుకు అంత హడావిడిగా సంతకాల సేకరణ చేయవలసి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో ముఠా తగాదాలు ఎక్కువ ఉండే, వర్గ పోరాటం ఎక్కువ ఉండేది. అంటే వర్గాలకు విడిపోయేవారు అప్పుడు. ఇప్పుడే కాదు, జనార్దన్ రెడ్డి ఉండేటప్పుడు కావచ్చు, లేదంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండేటప్పుడు కావచ్చు, చెన్నారెడ్డి గారు ఉండేటప్పుడు కావచ్చు, వీళ్ళందరూ ఉండేటప్పుడు కూడాను వేరే ఒక వర్గం ఉండేది. ఆ మటుకోసే రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి అతను వ్యతిరేక వర్గం ఉండేవాడు. అతను అసంతృప్తివాదిగా ఉండేవాడు. ఇది కాంగ్రెస్ పార్టీలో కామన్. ఇంకా చెప్పండి, హైకమాండ్ వాళ్ళని ప్రోత్సహిస్తుందట. అంటే ఎవడు పూర్తి బలపడకుండానో అతనికి ఎగ్నెస్ట్ ఇంకొక తయారు చేస్తుంటది అనమాట. సో సడన్ గా ఒక ముఖ్యమంత్రి చనిపోయేటప్పుడు ఇంకో ముఖ్యమంత్రిని మనం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చేటప్పుడు అప్పుడు నేను ముఖ్యమంత్రిని అవుతానంటే నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి సీనియర్ లీడర్స్ ఒక గ్రూప్ కడతారన్నమాట. ఆ విధంగా జరిగితే పార్టీకి దెబ్బ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే అసలు మనలో ఎవరైనా సీఎం అయితే పార్టీకి ఇబ్బంది అవుతుంది, పార్టీ దెబ్బతింటది అని చెప్పేసి ఏం చేశారంటే అదే రాజశేఖర రెడ్డి కొడుకునే మనం డైరెక్ట్ సీఎం చేస్తే అందరూ ఒక మాట మీదకి వచ్చి నిలబడతారు అని జగన్ తెలియకుండానే ఆ సంతకాల సేకరణ జరిగింది. ఈ విషయం రీసెంట్ గా రఘువీరారెడ్డి గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు చెప్పారు, బొత్స సత్యబాబు ఆ రోజుల్లోనే చెప్పారు. సో ఇంతమంది చెప్పిన తర్వాత కూడా ఈరోజు అచ్చెన్నాయుడు గారు జగన్ చంపించాడు. నిజానికి ఆ రోజు అనుమానం వచ్చింది జగన్ మీద కాదు, రిలయన్స్ అధినేత మీద. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? TV5 లో ఫస్ట్ రాజశేఖర రెడ్డి ప్రమాదం కాదు, హత్య, ఇది రిలయన్స్ వాళ్ళు చేశారు. ఎందుకంటే గ్యాస్ విషయంలో రాజశేఖర రెడ్డి కాంప్రమైజ్ అవ్వకుండా హైకోర్టుకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద కోపంతో వీళ్ళు ఆ పని చేయించారని చెప్పేసి TV5 లో ఫస్ట్ న్యూస్ వాళ్ళే ప్రసారం చేశారు. అప్పుడు ఏబిఎల్ ఉన్నాడు కదా కృష్ణ, ఆయనే ఆ న్యూస్ ప్రసారం చేశారు. చేసినప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కూడా. అతన్ని ఇంకా బ్రహ్మానంద రెడ్డి అనుకుంటాను, వాళ్ళు ఆ TV5 ని నడుపుతున్నారు అనమాట. ఈ న్యూస్ ప్రసారం చేశారు. సో ఆ రోజుల్లో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ వర్గాలు ఏం చేశారంటే రిలయన్స్ షాపుల మీద, రిలయన్స్ పెట్రోల్ బంక్ మీద దాడులు చేశాయి. అంటే రాజశేఖర రెడ్డి వచ్చాక అంబానీ ఫ్యామిలీ ఉందని ఆ రోజులు ఆరోపణలు వచ్చాయి. అది ఎంతో నిజమో ఎవరికి తెలియదు, ఆరోపణలు మాత్రం వచ్చాయి. నేషనల్ మీడియాలో కూడా కొన్ని పేపర్స్ లో కూడా వచ్చాయి. అంతేగాని జగన్ మీద ఎటువంటి ఆరోపణ లేదు. కాకపోతే ఆ తర్వాత ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి శవం ఉంటుండగా సంతకాలు పెట్టించుకున్నాడు అని చెప్పేసి అన్నారు. నిజానికి ఆ రోజుల్లో 153 మంది ఎమ్మెల్యేలు జగన్ సపోర్ట్ గా ఆ రోజు సంతకాలు చేశారు. ఇవేవి కూడా జగన్ తెలియదని ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్లియర్ చెప్తున్నప్పుడు కూడా ఇంకా తండ్రిని అతను చేయించాడని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. దాంతో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే మరి ఎన్టీ రామారావు అలా చచ్చిపోవడం అడుగుతుంటారు. జగన్ సంతకాలు సేకరించాడు, జగనే తండ్రిని చంపించాడు అంటున్నారు కదా. మరి ఎన్టీ రామారావు గారు అలా చనిపోయారు, అందరికీ తెలుసు, పబ్లిక్ అది ఆయన చెప్పుకున్నాడు. ఈ రోజు నుంచి ఎన్టీఆర్ మరి లేడు అని చెప్పుకున్నాడు. ఇంకా జగన్ విషయంకి వస్తారు, జగన్ కి ఈ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నిజానికి జగన్ ఫోటో పెట్టి దండేసి పూజ చెయ్యాలి, ఒక దేవుళ్ళ చూసుకోవాలంటే ఎవరిని చూసుకోవాలి తెలుసా? చంద్రబాబు నాయుడు చూసుకోవాలి. నిజం రాజశేఖర్ కొడుకుగా కాదు, చంద్రబాబు నాయుడు వల్ల అతను సీఎం అయ్యాడు, ఈ స్థాయిలో ఆయన వచ్చాడు అంటే ప్రజల్లోకి. దానికి కారణం చంద్రబాబు నాయుడు. మీకు జ్ఞాపకం ఉంటది, పరిటాల రవి హత్య జరిగింది. పరిటాల రవి హత్య జరిగినప్పుడు అసెంబ్లీలో పరిటాల రవి వెనకతల జేసీ దివాకర్ రెడ్డి జగన్ ఉన్నారు, వాళ్ళిద్దరు కలిపి పరిటాల రవి హత్య చేయించారని చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆరోపణ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి చాలా సీరియస్ గా లేచి అన్నాడు అనమాట, ఏమయ్యా ఏమైనా గొడవ ఉంటే నువ్వు నేను చూసుకోవాలి, పిల్లల్ని ఎందుకు ఇందులో తీసుకొస్తావు, ఇది చాలా తప్పుడు ఇది విధానం అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, నా కొడుకే కానీ తప్పు చేసుంటే పబ్లిక్ గా ఉరేయించేస్తాను, ఇప్పటికే రికార్డ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, నా కొడుకే కానీ తప్పు చేస్తుంటే పబ్లిక్ గా ఉరివేయిస్తాను అడిగి అని చెప్పి డైరెక్ట్ గా సిఐడి ఎంక్వైరీ కాకుండా సిబిఐ ఎంక్వైరీ చేయించాడు. ఇప్పటికే వీడియోలు ఉన్నాయి. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత జగన్ ది ఇందులో పాత్ర లేదని చెప్పి తెలిసింది. అప్పుడు జగన్ కోపం వచ్చింది, నా మట్టుకు నేను బెంగళూరులో పవర్ ప్రాజెక్ట్ లో వ్యాపారం చేసుకుంటుంటే నన్ను ఇందులో లాగారని చెప్పేసి అప్పుడు ఎంపీగా పోటీ చేస్తానని, నేను రాజకీయాల్లోకి వస్తానని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కానీ అసెంబ్లీలో ఆరోపణ చేయకపోతే జగన్ అన్నాడు అసలు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఎందుకంటే రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినంత వరకు, ముఖ్యమంత్రి అయ్యి చాన్నాళ్ళ వరకు అసలు జగన్ ఎవరో తెలియదు, మాకు నిజంగా తెలియదు. ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో ఎవరి జగన్, ఆ తర్వాత పేపర్లో ఫోటోలు గట్టి వచ్చి విధంగా ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తానంటే వివేకానంద రెడ్డి అప్పుడు కడప ఎంపీగా ఉండేవాడు, అతని చేత రాజీనామా చేయించి జగన్ సీట్ ఇవ్వాలని చూశాడు రాజశేఖర రెడ్డి. దానికి అతను సిద్ధపడి రాజీనామా చేశాడు. కాకపోతే ఆ రాజీనామాను సోనియా గాంధీ ఒప్పుకోలేదు, తిరస్కరించేసింది, లేదు నువ్వే ఉండాలని చెప్పింది. ఆ విధంగా కొంత లేట్ అయింది జగన్ రావడానికి. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్ ఎంపీగా పోటీ చేశాడు. ఎంపీగా పోటీ చేసినప్పటికీ కూడా అతను ఎప్పుడు కూడా ఈ స్టేట్ రాజకీయాల్లో అట్లా పాల్గొనడం కానీ ఎప్పుడు లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి నీడలో అతను ఎక్కడో ఉండేవాడు తప్ప, రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఉండేవాడు తప్ప. అంటే ఇప్పుడు చంద్రబాబు లోకేష్ ఉన్నాడు కదా, పాపులర్ అవుతున్నాడు కదా, అలాగే జగన్ అసలు లేడు ఆ రోజుల్లో. ఏదో పేరుకి ఎంపీగా పోటీ చేశాడు, మళ్ళీ తన వ్యాపారాలు తను చేసుకుంటూ ఉండేవాడు తప్ప రాజకీయాలతో సంబంధం ఉండేది కాదు ఆయన. ఇది అందరికీ తెలుసు. అంటే అప్పటి నుంచి రాజకీయాల పరిశీలకులు అందరికీ తెలుసు. కాబట్టి ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు. మరి అలాంటప్పుడు తండ్రి చనిపోయిన నేను సీఎం అయిపోయిన కోరిక అతనికి ఎలా కలుగుతుంది? ఇదో క్వశ్చన్ కదా. రెండు సాక్ష్యాలు ఏం చెప్తున్నారు? సాక్ష్యాలంతా కూడా ఈ పెద్దల నాయకులంతా కూడాను అది జగన్మోహన్ రెడ్డి అసలు సంతకాలు సేకరించాలని. అంతవరకు చిరంజీవి కూడా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, సంతకాల సేకరణ జరిగింది, నాకు కూడా సంతకం పెట్టమని చెప్పారు, కాకపోతే ఇది సమయం కాదు అని అన్నాను అని చెప్పాడు చిరంజీవి. ఇది సమయం కాదు అని నేను అన్నాను అని అన్నాడు గాని, నా దగ్గర జగన్ పంపించాడు గాని, జగనే సంతకం పెట్టమని అన్నాడు గాని, లేదా వచ్చి నాకు సంతకం పెట్టమన్న వాళ్ళు జగన్ పంపిస్తేమే వచ్చాను కానీ ఎవరు చిరంజీవి అనలేదు. ఆ విషయం చిరంజీవి చెప్పలేదు. అలాగే చెప్పుడు ఉండేవాడు కదా, జగన్ నా దగ్గర పంపించాడు, ఈ సమయం కాదని అన్నాను నేనని. కానీ అక్కడ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి చనిపోయిన అంటే ఇమ్మీడియట్లీ ఇంకో ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉండాలి కార్యక్రమం నిర్వహించడానికి. సో అందుకోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోషయ్య గారిని నామినేట్ చేశారు. నామినేట్ చేసినప్పుడు ఆ ఒక్కసారి ఆ సీన్ ఒకసారి జ్ఞాపకం తెచ్చుంది. గాంధీ భవన్ లో మీటింగ్ అవుతుంది. గాంధీ భవన్ లో మీటింగ్ అయితే సోనియా గాంధీ జగన్ చెప్పింది, రోషయ్య గారి పేరు నువ్వే ప్రతిపాదించని. అప్పుడు జగన్ వెళ్ళి నేను రోషయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నాను అని చెప్పి, కానీ అక్కడ జనాలు మాత్రం జగనే సీఎం కావాలని నినాదాలు చేశారు. అప్పుడు రామచంద్రరావు గారు, అంటే వైఎస్ఆర్ గారి ఆత్మ అంటాం కదా, రామచంద్రరావు గారు ఆ జనాలు కార్యకర్తను వారించారు. ఇది ఇక్కడ ఇలా నినాదాలు చేయకండి, ఇది ఇటువంటి సమయం కాదు, మనంతా దుఃఖసాగరంలో ఉన్నాం అని చెప్పి కార్యకర్తల మీద మండిపడిన వీడియో కూడా ఉంది. సో ఏ విధంగా చూసినా జగన్ సంబంధం లేదు. మరి అందుకే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, మరి అలాగే ఎన్టీ రామారావు చావుకి నువ్వు కారణం కాదని అడుగుతున్నారు. అంటే రీజన్ వాళ్ళు ఏంటి చెప్తున్నారంటే, ఈయన ఎమ్మెల్యేని పట్టుకుని వైస్రాయ్ హోటల్లో తీసుకెళ్లిపోయిన తర్వాత అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అది పిఏగా ఉండారు, ఎన్టీఆర్ గారు పిఏగా ఉండారు. మరి ఆయన ఇచ్చిన సలహా ఏంటో గానీ ఒక పనికిమాలిన సలహా ఎన్టీ రామారావు గారికి ఇచ్చారు. ఏంటంటే, నేను ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తాను, బర్తరఫ్ చేసేస్తాను, ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తాను, మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాను. కానీ అప్పటికే ఎలక్షన్ జరిగి కేవలం 9 నెలలు ఎంత అవుతుంది అంతే. 9 నెలల్లో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలంటే ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు ఉండాలి. ఈసారి గెలిచే మళ్ళీ గెలుస్తున్న నమ్మకం ఏంటి? ఈ డౌట్లన్నీ ఆలకొచ్చాయి. దాన్ని చంద్రబాబు నాయుడు కరెక్ట్ క్యాష్ చేసుకున్నాడు. మీరు కానీ ఇటువైపు రాకపోతే మా మామగారేమో ఇప్పుడు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసేస్తాను అంటున్నారు. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలుస్తారని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనడంతో ఆ చంద్రబాబు నాయుడు తాలూకా చెప్పే మాటలు లాజిక్ ఉందని అర్థం చేసుకున్న ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ సంగతి మనకు తెలుసు. లక్ష్మీభారతి అతను వైస్రాయ్ హోటల్కి వెళ్ళి తమ్ముళ్ళారా నాతో రండి, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. వాళ్ళు చెప్పులు వాటర్ బాటిల్ కట్టేసేసారు ఎన్టీఆర్ మీద. తర్వాత బ్రతిలాడాడు. ఆ రోజు పరిటాల రవి ఎన్టీఆర్ వైపు ఉన్నాడు. పరిటాల రవి వైస్రాయ్ హోటల్ గేట్ ఎక్కిపోతున్నాడు. కార్మిక శాఖ మంత్రి గేట్ ఎక్కి అవతల దూకపోయేసరికి పోలీసులు లాఠీలు చూపించారు పరిటాల రవి మీద. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి ఎక్కడ ఇవన్నీ సాక్ష్యాలే. ఇరు మన ఏదో మాట్లాడేసినంత మాత్రాన ఆ అబద్ధం నిజం అబద్ధం అయిపోదు. సాక్ష్యాలు ఉన్నాయి ఇవన్నిటికీ. బ్రతిలాడాడు, తమ్ముళ్ళారా రండి అని. బ్రతిలాడినా సరే రాలేదు, సరిగ్గా చెప్పులు కట్టి ఇసిరేశారు. దాంతో ఎన్టీ రామారావు వెనుదిరిగిపోయాడు. వెనుదిరిగిపోయిన తర్వాత
అతను జెమినీ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ చెప్పాడు. జామాత దశమ గ్రహం అని చెప్పేసి ఒక క్యాసెట్ కూడా విడుదల చేశాడు. ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏ రోజైతే నాకు వెన్నుపోటు పడుతుంది ఆ రోజు ఎన్టీఆర్ చనిపోయినట్టు అన్నాడు. అతను అంతగా బాధపడ్డాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ పార్టీ గుర్తు తీసుకున్నారు, పార్టీ చిహ్నం తీసుకున్నారు, ఈ సైకిల్ గుర్తు. అప్పుడు ఆయన శ్యామ గుర్తు పెట్టుకుందాం అనుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏదో పార్టీ స్థాపించాలనుకున్నాడు. అతను స్థాపించినట్టు కూడా ఉన్నాడు. ఏం చేశారంటే ఆ రోజులో 75 లక్షల రూపాయలు, అంటే ఒక కార్యకర్త రూపాయి పే చేయాలన్నమాట సభ్యత్వ రుసుం. 75 లక్షలు ఉండేది. నిజానికి ఎన్టీ రామారావు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయనకు ఒక ఇల్లు మాత్రం ఉంది. ఇంకొక ఇంట్లో అంటే కొన్నాళ్ళు చిన్న కూతురు ఇంట్లో ఉండేవాడు అతను. ఆ తర్వాత ఆ పక్కన ఇంకొక ఇల్లు కట్టించుకుని అందులో ఉండేవాడు. ఆస్తులన్నీ కూడా పిల్లలకి ఇచ్చేశాడు. తన దగ్గర చేతులు చిల్లి కావాలని పరిస్థితి ఎన్టీఆర్కి. అలాంటప్పుడు కూడా ఆయన ఎప్పుడు పార్టీ ఫండ్స్ ఎప్పుడు వాడలేదు. అతను ఎప్పుడు అవినీతి చేయలేదు. మెయిన్ ఎన్టీ రామారావు గారు ఏంటంటే ఎక్కడ అవినీతి చేయలేదు. రూపాయి మాత్రమే జీతం తీసుకునేవాడు అతను. ముఖ్యమంత్రిగా రూపాయి మాత్రం తీసుకునేవాడు. అది ఎక్కడ అవినీతి గట్ట చేసేవాడు కాదు. అయితే లక్ష్మీపార్వతి అనేటువంటి బూచిని చూపించి ఆవిడ ఒక దయ్యంలా చిత్రీకరించి ఎమ్మెల్యేలందరినీ కూడగట్టుకొని రామోజీరావు గారి తన సారథ్యంలో ఇదే రాధాకృష్ణ రాసిన వ్యాసాలు ఎన్టీ రామారావు క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఈనాడులో పుంకాలకు వచ్చేవి అనమాట. అది కారణం ఏంటంటే రామోజీరావు ఏదో సలహా చెప్పబోతే అది లక్ష్మీపార్వతి గారికి చెప్పండి అన్నాడు ఎన్టీఆర్. దాంతో రామోజీరావు ఇగో దెబ్బతున్నది. నేను సీఎం చేసి నువ్వే నా మీద ఇచ్చేస్తావా, నేను లక్ష్మీపార్వతి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అతను ఇగో ఫీల్ అయ్యి ఇవన్నీ చేశారని అంటారు. దీని వెనక కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారని కూడా అంటారు. లేకపోతే అంతమంది ఎమ్మెల్యేలు సేకరించి ఇవన్నీ కష్టం కదా. సో ఈ 75 లక్షలు ఏదైతే పార్టీ ఫండ్ ఉందో అంత పేదరికం కూడా అతను ఎప్పుడు వాడుకోలేదు. పేదరికం అంటే పేదరికం కాదు, ఆస్తులు ఉన్నాయి, కోటీశ్వరుడే. కానీ అతను జీతం తీసుకునేవాడు కాదు, అవినీతి చేసేవాడు కాదు, ఉన్న ఆస్తిని పిల్లలకు పనిచేసాడు అందరికీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. లక్ష్మీపార్వతి చంపించిందని కూడా ఒక ఆరోపణ చేశారు. ఇది అయితే జరిగింది ఏంటి, కోర్టు నుంచి రామచంద్ర లాయర్ గారు వచ్చి ఎన్టీ రామారావు చెప్పారు ఏంటంటే మన పార్టీ ఫండ్ కూడా వాళ్ళే తీసుకున్నారండి, వాళ్ళకే తీర్పు వచ్చేసింది, మన పార్టీ చిహ్నం కూడా వాళ్ళకి వెళ్ళిపోయిందని రామచంద్ర లాయర్ గారు ఎన్టీ రామారావు గారు చెప్పిన వెంటనే ఎప్పుడు లేనంత కోపం అయిపోయి వెంటనే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని పెద్ద పెద్ద కేకలేసాడు అతను. దానికి కూడా ప్రత్యేక సాక్షులు ఉన్నారు. ఐ వెంకటరావు గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు ఎన్టీ రామారావు గారు జీవిత చరిత్ర రాసిన పుస్తకంలో కూడా ఇవన్నీ ఉంటాయి. సో ఎంతో మంది రాశారు ఆయన జీవిత చరిత్రలు. అందులో ఈ సీన్ కూడా కొంతమంది రాశారు. ఆయన తట్టుకోలేకపోయాడు. నా పార్టీని లాక్కుని, నా చిహ్నాన్ని లాక్కుని, ఆఖరికి పార్టీ సభ్యత్వం డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పి పెద్ద పెద్ద కేకలేసి బోర్న ఏడ్చాడని అంటారు. ఆ తర్వాత ఆ రాత్రే ఆయన చనిపోయాడు. ఈ బాధను తట్టుకోలేక హార్ట్ ఫెయిల్ అయింది అని ఇప్పుడు వైసీపీ నాయకులు ఆరోపణ చేస్తారు. మరి దీని జవాబు ఏం చెప్తారు అచ్చెన్నాయుడు గారు? మరి ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావు గారి మీద బాటిల్స్ ఇస్తున్నప్పుడు మీరు కూడా, మీ అన్నగారు, మీరు, అశోక్ గజరాజ్ గారు వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. మాధవరెడ్డి గారు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నారు. అయితే దేనికి టీడీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు వర్గం ఏం చెప్తుంది, మీడియా ఏం చెప్తుంది అంటే పార్టీని రక్షించుకోవడం కోసం మేము అధినేతతో ఫైట్ చేయాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి మాకు వచ్చింది. ఎందుకంటే లక్ష్మీపార్వతి పార్టీని నాశనం చేసేస్తుంది, అందుకోసం మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంతేగాని ఆయన మాకు ఎప్పుడు దేవుడు అని అంటున్నారు. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తానండి, చెప్పమని దమ్ముంటే తెలుగుదేశం మీడియాకి. నేను అటు జగన్ గురించి కూడా చెప్పాను, ఇది కూడా చెప్తున్నాను. ఒకరు జగనే నిజంగా సంతకాలు పెట్టినట్టుగా సాక్ష్యం దొరికితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకేసాను, నేను జగన్ కూడా ఏకేస్తాను, అందులో డౌట్ లేదు. ఎవరైనా సాక్షి చూపించారు, ఆరోపణలు కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఏ కారణం పెట్టి తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు చంద్రబాబు నాయుడు? ఒకప్పుడు అతను కాంగ్రెస్ పార్టీ, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా పెద్దలుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ తో ఉన్నాడు, కానీ ఇతను లేడు. సరికదా, నేను మా మామ మీద పోటీ చేసి గెలుస్తాను అని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేస్తే ఒక మామూలు ఒక వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పోటీకి పెట్టి చంద్రబాబు ఓడించాడు ఎన్టీఆర్. ఆ తర్వాత తోటల దగ్గరికి వెళ్ళి నేను కూడా టీడీపీలోకి వచ్చేసని చెప్పి పార్టీలో నెమ్మదిగా స్థానం సంపాదించుకోండు. తర్వాత రాష్ట్ర రైతు అధ్యక్షుడు అయ్యాడు, తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇలా ఒక్కొక్క మెట్టుకుంటూ వచ్చాడు అతను. అయితే వీళ్ళు ఏదైతే ఆరోపణ చేశారో లక్ష్మీపార్వతి నుంచి రక్షించడం కోసం ఇచ్చేసంటే, మరి అలాంటప్పుడు నీకంటే ముందే కదా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు టీడీపీలో ఉన్నారు, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నారు మాతో. మరి అతను కదా ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలాగవుతాడు? ఇది ఒక పాయింట్. రెండోది, బాలకృష్ణ వచ్చి ఆ నాన్నతో మాట్లాడాడు ఈ వైస్రాయ్ హోటల్ సంఘటన జరిగే టైంలో. మాట్లాడిన తర్వాత ఎన్టీ రామారావు అన్నాడు, ఇక మీద లక్ష్మీపార్వతి రాజకీయాల్లోకి రాదు, నేనే మొత్తం అంతా చూసుకుంటాను, ఆమె ఇంట్లో ఉంచుతాను, బయటకు కూడా తీసుకురాను అంటే, ఈ మాట బాలకృష్ణ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో చెప్పాడు. బావా, మరి ఆవిడ రాదట, నాన్నగారు నాకు మాట ఇచ్చారు, నాన్నగారు అన్ని చూసుకుంటారట, ఆయనకి ఇచ్చేద్దాం అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటన్నాడు, అయ్యా ఎమ్మెల్యేలంతా కూడా ఇటు తిరిగిపోయారు, ఇప్పుడు మనం ఇచ్చేద్దాం అనుకున్నా సరే ఎవరిలు అయితే అశోక్ గజరాజుని కానీ లేదా దేవేంద్ర గౌడ్ని కానీ సీఎం చేస్తారు, కాకపోతే పాత పేపర్లు ఉన్నా చూసుకోండి, ఇప్పటికి ఉంటాయి. ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే. తర్వాత హరికృష్ణ ఏమో రవాణా శాఖ మంత్రి ఇచ్చాడు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అతను రిజైన్ చేశాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత మరి పదవి కూడా పైకి తోస్తాడు. తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరం తోస్తాడు.
మరి ఎందుకు ఇది స్వార్థం కనబడటం లేదా? అవసరం అయ్యేటప్పుడు కుటుంబ సభ్యులందరూ ఒకసారి చేయించాడు, వాళ్ళందరితో కలిపి తిరుగుబాటు చేయించాడు, పదవి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిని తోసిపారేశాడు. ఇది నిజం కాదా? టీడీపీ మీడియా ఏం చెప్తుంది ఈ ప్రశ్నకు సమాధానం? మరి అలాంటప్పుడు మరి హరికృష్ణ ఎందుకు దూరం పెట్టాడు? మరి దగ్గుబాటి వెంకటేశ్వరుని దూరం పెట్టిన తర్వాత కొన్ని లక్ష్మీభారత్ అంటే కొన్ని దయ్యం, రాక్షసి, పార్టీని నాశనం చేసింది. పార్టీని రక్షించడం కోసం నువ్వు ఫైట్ చేసావు. నువ్వు ఒకడే ఫైట్ చేయలేదు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్పి నాదేండ్ల భాస్కర్ కూడా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత నెల రోజుల్లో ముఖ్యమంత్రి పదవిని దిగిపోయేటట్టు చేశాడు ఎన్టీఆర్. తన బలం నిరూపించుకున్నాడు. మరి నీ దగ్గర ఎందుకు ఓడిపోయాడు అంటే కుటుంబ సభ్యులంతా నీ వైపు ఉన్నారు, ఆయన ఒంటరి అయిపోయాడు. కుటుంబ సభ్యులతో బలం లేకపోతే ప్రజలు అసలు నిన్ను రానివ్వరు కదా. ఎన్టీ రామారావు అన్యాయం చేసి ఊరుకుంటారా? అప్పటికే ఈనాడులో బోల్డ్ కథనాలు వచ్చి లక్ష్మీపార్వతి లంచాలు తీసుకుంటుంది, పట్టుచీరలు తీసుకుంటుంది, బంగారం తీసుకుంటుంది. ఇంకా ఘోరంగా ఏంటంటే లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు కొడుకుని కనాలని, ఆ కొడుకు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని ఎవడో జ్యోతిషుడు ఎన్టీఆర్కి చెప్పాడని ఇలాంటి కథనాలు కూడా రాశారు కదా. అటువంటి కథనాలు రాసే కదా ఎన్టీఆర్ని బ్యాట్ చేసిన ప్రజల్లో. కుటుంబ సభ్యుల్లో ఆటోమేటిక్ కోపం వస్తుంది కదా ఎన్టీఆర్ మీద. ఇవి చేసి కదా దెబ్బ కొట్టారు అని ఇప్పుడు వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి జవాబులు ఏం చెప్తారు ఇప్పుడు? ఎందుకే అచ్చెన్నాయుడు హాయిగా ఉండడం మానేసి అనవసరం కెలుక్కుంటే అవతల మామూలు వాళ్ళు మీతో సమానం 40% ఓటింగ్ ఉన్నోలే కదా ఇక్కడ. అలా చిన్న చితగా పార్టీ కాదు కదా వైసీపీ కూడా. వాళ్ళు ఊరుకుంటారా? పాతవన్నీ ఇప్పుడు తీస్తున్నారు. కొంతమంది మరికొంత ముందుకు వెళ్ళిపోయాయి. తప్పు నువ్వు ఆరోపణలు చేశాని. ఇది ఎన్టీఆర్ విషయం అంత క్లియర్గా ఎందుకు చెప్పమంటే ఇది ఓపెన్ బుక్. ఎన్టీఆర్ జీవితం ఓపెన్ బుక్. ఏం జరిగింది అందరికీ తెలుసు కాబట్టి చెప్పగలం. కానీ మరి ఎర్రనాయుడు మీ అన్నిని చంపించింది నువ్వని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నాయి. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తుంటారు? నువ్వు ఆరోపణ చేసినప్పుడు అలా ఆరోపణ చేస్తుంటారు. అసలు ఈ ఆరోపణ చేయాల్సిన సమయం సందర్భం ఇది ఉందా? అసలు ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, లేదా మావికన్నా లేదా ఇంకోట ఏ విధంగా మనం ఫండ్ నిధులు తెచ్చుకోవాలి, ఏ విధంగా కంపెనీలు పెట్టుకోవాలి, దీని గురించి కదా మంత్రులు. మీరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందుల నుంచి ఎలాగే తీసుకురావాలి. యూరియా కోసం పాటలు పడ్డారు మొన్నటి వరకు మనం చూసాం కదా. ఇది సమస్యలు అలా తీర్చాలి. ఇవి చూడకుండాను ఎప్పుడో జరిగిపోయింది తీసుకొచ్చి జగన్ నాన్న చంపేశారు లాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఇటువంటి ఆరోపణలు రివర్స్ వస్తాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నువ్వు కూడా ఇబ్బంది పడాలి, మీ నాయకుడు ఇబ్బంది పడాలి. అందుకే ఎప్పుడు కూడా జగన్ తాలూకా ఇవిగా నచ్చకపోతే దాని మీద మాట్లాడండి. ఆయన తెలుగు వైఖరి నచ్చకపోతే మాట్లాడండి. ఆయన ఏదో మావిగా అన్నాడు, అది నచ్చలేదు అనుకోండి, ఇదే పనికి మళ్ళీ ఇదే అని చెప్పి ఆ విధానాలను విమర్శించండి. అలాగే జగన్ కూడా మీ విధానాలను విమర్శించాలి. అది వ్యక్తిగతంలోకి వెళ్ళిపోయి ఇలా చేశారు అలా చేశారు ఏకంగా తండ్రినే చంపేశాడు, కొన్నాళ్ళు బాబాని చంపారు అన్న. మన సుప్రీంకోర్టు చెప్పినది బాబాని చంపారు అన్న. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అదే మాట అన్న. అండ్ కోర్టులు తీర్పులు ఇచ్చినా సరే మీరు మాత్రం విమర్శలు చేసేవచ్చు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఏటో అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద స్థానాలు మంత్రులు ముఖ్యమంత్రి స్థానాల్లో ఉండి కూడా ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇక మీదటైనా సరే అటువంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉంటే అది అందరికీ మంచిది, రెండు పార్టీ వాళ్ళకి మంచిది, ప్రజలకే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాసినికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.